వెల్కమ్ టు ఏకే న్యూస్. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మలహార్ మండల కేంద్రమైన తాడిచెర్లలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని మోసం చేసింది, మాదిగలను జనాభా లెక్కలలో లేకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రంలో 13% 80 లక్షల మంది మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంది అని అన్నారు. మోసానికి నిరసనగా మాలహాలు రావు మండలం కేంద్రంలో అయిన తాడిచెర్లలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు సమాధి కడతామని ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులు కేసారపు నరేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేసారపు నరేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు పులిగంటి రాములు మాదిగ, మంతిని సమ్మయ్య మాదిగ, నారమల్ల నవీన్ మాదిగ, కేసారపు బాలయ్య మాదిగ, ఇందారం సిద్ధు మాదిగ, నారమల్ల రంజిత్ మాదిగ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎలక్షన్లు నడుస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలుంటే 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలుంటాయి. నాగర్ కర్నూలు, వరంగల్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాలలో అధిక సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షలకు పైగా మాదిగ సామాజిక వర్గం ఉంటుంది. అట్లాంటి మాదిగ సామాజిక వర్గానికి ఈ 3 స్థానాలలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు. ఇది రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు పునాది కడదామని ఎంఆర్పీఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. 20 లక్షలు ఉన్న మాలలకు 3 సీట్లు ఇచ్చి 80 లక్షలు ఉన్న మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం, మాదిగలు రాజకీయంగా అర్హులు కాదు, మాదిగలకు రాజకీయమే చేయరాదు అనే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉన్నది. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగ సమాజం మొత్తం కూడా గుర్తించి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తామని కోరుకుంటున్నాం.